కాన్సెప్ట్ 1. సమ్ ఆఫ్ టూ సైడ్స్, రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. రైట్. రెండు భుజాల మధ్యలో వ్యత్యాసము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. ఇది చాలామంది ఇలా బట్టి పడతారు. నేను దానికి ఆల్రెడీ చాలాసార్లు ప్రూఫ్ చెప్పాను. ఇది మనకు మిగతా కాన్సెప్ట్లో ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇది రాస్తున్నాను. కాన్సెప్ట్ 1. సమ్ ఆఫ్ టూ సైడ్స్, రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎత్తుండాలి. రెండు భుజాల మధ్యలో వ్యత్యాసము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. ఇది త్రిభుజములో ఫండమెంటల్ ప్రాపర్టీ. సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని అంటే, ఇది 3,5,x ఈ మూడు కూడా ట్రయాంగిల్ భుజాలు అయ్యాయి అనుకోండి. ఇక్కడ చూడండి సార్, నేనేమన్నాను ఫస్ట్, 3 + 5 > x, x ఈజ్ లెస్ దాన్ 8. ఇది మీరు ఇలా చేస్తారు. సార్ ఎలా వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్ అంటే, సపోజ్కి ఇక్కడ 3 and 5 3 యూనిట్లు 5 యూనిట్లు మీద నేను ఇంకో రేఖ 8 యూనిట్లది పెట్టాను అనుకోండి. 3 రేఖలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అప్పుడు మనకు త్రిభుజం ఫామ్ అవ్వదు. అందుకే x ఈజ్ లెస్ దాన్ 8. సార్ ఎందుకు సార్ x > 8 కాదు? ఇప్పుడు 9 యూనిట్ల కట్టి ఇక్కడ పెట్టాను అనుకోండి. దాని మీద 3 యూనిట్లు, దాని మీద 5 యూనిట్లు ఈజీగా పెట్టొచ్చు. ఏదో ఒకటి మిగులుతుంది. కాబట్టే x > 8 కాదు, x = 8 కాదు, x < 8. ఈ ప్రాపర్టీ అందరికీ అర్థమైంది అనుకుంటా. దాని తర్వాత రెండో ప్రాపర్టీ, డిఫరెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ x. అంటే x ఈజ్ > 2. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పుడు ఒక కట్టె 3 యూనిట్లది పెట్టాను, మళ్ళీ ఇంకో కట్టె 2 యూనిట్లది పెడితే దాని మీద ఇంకో కట్టె 5 యూనిట్లది పెట్టాను అనుకోండి. 5 యూనిట్ల మీద 3 యూనిట్లు 2 యూనిట్లు కూర్చోబెడితే అది త్రిభుజం ఫామ్ అవ్వదు. కాబట్టి x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. x = 1. x < 2 ఎందుకు కాదు? ఇప్పుడు x 1 అయింది అనుకోండి, 5 యూనిట్ల దాని మీద 3 యూనిట్లు 1 యూనిట్ మంచిగా కూర్చోబెట్టొచ్చు. అంటే ఒక రేఖ మీద ఇంకో రేఖ ఉండొచ్చు, కాబట్టి x అనేది 2 కంటే తక్కువ కాదు, 2 కాదు. x అనేది 8 కంటే ఎక్కువ కాదు, x అనేది రైట్ xకి = 8 కాదు, x = 8 కాదు, x > 8 కాదు. అందుకే సమ్ ఆఫ్ టూ సైడ్స్ > థర్డ్ సైడ్ వచ్చింది. సమ్ ఆఫ్ టూ సైడ్స్ > 2 సైడ్స్. నేను చాలాసార్లు క్లాస్లో చెప్పాను సార్, నాకు డౌట్ నేను అడిగినప్పుడు అడిగితే చాలు సార్. క్లాసు మధ్యలో అడిగితే నాకు ఇంకో ఆప్షన్ లేదు, నేను బ్లాక్ చేస్తాను. ఫస్ట్ వినండి అయ్యా మీరు. రైట్, ఫస్ట్ వినండి, మీకు ఒక్క డౌట్ రాదు. నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మీరు డౌట్ అడిగితే మీకు వినేటప్పుడే మీకు డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3, 5, x. x 2 అయ్యే అవకాశం లేదు. 3 + 2 ఎంత? 5. సో అది x 2 అయ్యే అవకాశం లేదు, x 2 కంటే తక్కువ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే x 1 పెడితే 3 + 1 ఎంత? 4. అది ఈ <5 అవుతుంది. అంటే ఆ 5 మీద 3, 1 కూర్చుంటుంది. ఈ ప్రాపర్టీ ప్రూఫ్ అందరికీ క్లియర్ అయిందా? ప్రూఫ్ క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇది ఫండమెంటల్ ప్రూఫ్ సార్. ఇది మీకు ప్రూఫ్ అర్థం కాకుండా మీరు బట్టి పడితే సపోజ్గా నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, 20-30 సపోజ్గా 50-70 ఈ 4 భుజాలతోటి మనం ట్రెపీజియం ఫామ్ చేయొచ్చా లేదా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. రైట్, 20, 30, 50, 70 మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఈ కాన్సెప్ట్ దొరకదు. 4 భుజాలు ఇచ్చాను, ఈ 4 భుజాలతోటి ఒకటి ట్రెపీజియం ఫామ్ అయ్యవచ్చా లేదా అని మిమ్మల్ని అడిగితే మీకు ఈ లాజిక్ తెలుసు కాబట్టే మీరు ఇలా చేస్తారు. ఫస్ట్ ఈ 2 ప్యారలల్, ఈ 2 నాన్ ప్యారలల్ సైడ్స్ అని ఇచ్చాడు సార్. అంటే ఇక్కడ చూడండి సార్, ఇది మొత్తము 30, ఇదేమో 20,
ఇది 50, ఇది 70, ఈ 40, ఈ 20, 30, 50, 70 ట్రెపీజియంని తెలుగులో ఏమంటారు సార్? ఒకసారి తెలుగులో దాని వర్షన్ చెప్పండి సార్. ఇలా ఇచ్చాడు అనుకోండి, మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అంటే సార్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మాకు తెలియదని. అదే నేను ఈ ప్రూఫ్ ఎప్పుడైతే నేను చెప్పానో మీకు ఆటోమేటికల్గా ఏం చేస్తారంటే, ఈ 30 మీద 20 కూర్చోబెట్టారనుకోండి, మిగిలిందెంత? ఇప్పుడు ఈ 30 మీద 20 కూర్చోబెట్టారనుకోండి, మిగిలిందెంత? 10. ఇక్కడ ఎంత వచ్చింది? 50. ఇక్కడ ఎంత వచ్చింది? 70. సమ్ ఆఫ్ టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఈ 4 భుజాలతోటి నేను ట్రెపీజియం అనే ఫిగర్ని గీయలేను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది 10 ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైందా? ఇది మొత్తము కూడా 30, ఇది 20. ఈ మొత్తం రేఖని కిందకి దించాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20. అంటే ఇది ప్లస్ ఇది ఎంత అవుతుంది? 10. సో ఈ మిగిలింది ఎంత? 10. ఇక్కడ 50, ఇక్కడ 70. 50 ప్లస్ 10 ఎంత? 60. 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే కూడా ఎక్కువ ఉండాలి. అంటే మనకు ఎలా అయితే త్రిభుజములో సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అనే ప్రాపర్టీ ఉందో, దాని నుంచే వచ్చిందే 4 సైడెడ్ ఫిగర్, 5 సైడెడ్ ఫిగర్, 6 సైడెడ్ ఫిగర్. ఇది మీరు ఇట్లా బట్టి పడితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు సాల్వ్ చెయ్యలేరు. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 భుజాలు ఇచ్చినప్పుడు ఆ 4 భుజాలు ఎవరో చెప్తున్నారు సమలంబ చతుర్భుజం కావాలి అని అంటే రైట్, ఏ కండిషన్ సాటిస్ఫై చెయ్యాలి? ఇది 20, ఇది 30. ఈ 30 దాని మీద 20 దాని మీద కూర్చోబెడితే మిగిలింది 10. 10, 50, 70. 2 భుజాలను కూడితే మూడో భుజం కంటే ఎక్కువ రావాలి. 50 ప్లస్ 10 60. 60 70 కంటే ఎక్కువ కాదు. అంటే ఈ 4 భుజాలతోటి మనం ఒక సమలంబ చతుర్భుజము గీయలేము. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఇది చెప్పడానికే నేను ఇది రాశాను సార్. ప్రతి క్లాసులో ఒక మంచి మంచి కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది అర్థమైందా అందరికీ? కాన్సెప్ట్ 1 by 1 నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను.